నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణం అనేది ప్రణాళికలు రూపొందించడం అనేది నిర్మించడం అనేది స్పీడ్ అందుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలతో మరొక భారీ వంతెన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రూపొందించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. నర్సాపురం పాలకొల్లు రోడ్లోని దిగుమర్రి వద్ద భారీ వంతెన నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సన్నద్ధమయ్యాయి. ఈ దిగుమర్రు నుంచి ఆకివీడు వరకు ఉన్నటువంటి ఈ చేపట్టేటువంటి నేషనల్ హైవే 165 4 వరుసల రహదారి పనుల్లో భాగంగా ఈ నిడదవోలు పంట కాల్వ రైల్వే పట్టాలపై ఈ వంతెన నిర్మిస్తున్నట్లు ఈ ఎన్హెచ్ఏ అధికారులు అయితే తెలియజేశారు. ఈ మేరకు ఎన్హెచ్ఏ అధికారులు సంజీవరాయుడు కూడా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల పైన దీనికి ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఆయన అయితే వెల్లడించడం అయితే జరిగింది. పాలకొల్లు మండలం దిగుమర్రు నుంచి పామర్రు వరకు 114 కిలోమీటర్లు 4 వరుసల జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఇప్పటికే ఆకివీడు పామర్రు మధ్య పనులు మొదలయ్యాయి. త్వరలో దిగుమర్రి నుంచి ఆకివీడు వరకు 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క పనులు అనేది ప్రారంభించనున్నారు. ఈ బడ్జెట్లో దీనికి 1200 కోట్లు కేటాయించారు. ప్రధానంగా పంట కాల్వ, దీనికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ నర్సాపురం పాలకొల్లు రైల్వే లైన్ ఉంది. ఈ రెండింటిని కలుపుతూ 1.5 కిలోమీటర్ల రైల్ ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబి, అట్లనే వెహికల్స్ అండర్ ప్రాసెస్, దీంతోపాటు వియూపి అంటే పియూపి తరహాలో ఈ భారీ వంతెన అనేది నిర్మించనున్నారు. ఈ దిగుమర్రు వద్ద నర్సాపురం పాలకొల్లు ఈ రోడ్ పై నుంచి ఈ పియూపి పద్ధతిలో, అట్లనే రైల్వే లైన్ వద్ద ఈ యొక్క ఆర్ఓబి పద్ధతిలో ఈ వంతెన అనేది ఉంటుంది. దీనివల్ల పాలకొల్లు నర్సాపురం రహదారికి వంతెనలు వాహనాల కింద నుంచి సులువుగా వెళ్తాయి. ఇక నర్సాపురం మండలం రాజుల్లంక వద్ద నిర్మించినటువంటి వశిష్ఠ వారధి నిర్మాణం కూడా టెండర్లు మళ్ళీ వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఇటీవల జరగాల్సినటువంటి ఈ టెండర్లను తెరవాల్సి ఉంది. అయితే దీనికి వచ్చే నెల సెప్టెంబర్ నెల 12కు వాయిదా వేశారు. అప్పటి వరకు ఈ టెండర్లు 12 సార్లు, ఇప్పటి వరకు ఆ టెండర్లు వచ్చేసి 12 సార్లు వాయిదా పడ్డాయి. గతంలో 500 కోట్ల రూపాయలతో ఈ నిర్మించేటువంటి వంతెనకు 2022 నవంబర్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన అయితే చేశారు. భూసేకరణలో కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇది టెండర్ల విషయంలో వాయిదా పడుతూ వచ్చింది. ఇక తీరం వెంబడి నిర్మించినటువంటి నేషనల్ హైవే 216కు సంబంధించినటువంటి ఈ నర్సాపురం పట్టణం మీదుగా కాకుండా ఈ బైపాస్ మీదుగా మళ్లించేందుకు నేషనల్ హైవే అధికారులు అయితే ఈ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ రహదారి జిల్లాలోని చించినాడ నుంచి లోసరి వరకు 51 కిలోమీటర్ల మేర సాగుతుంది. 90% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రూట్లో ట్రాఫిక్ను విడిచిపెట్టారు కూడా. నర్సాపురం మీదుగా ఈ రహదారి వెళ్తుండడంతో దీనికి బైపాస్ రూపంలో మళ్లించాలని నేషనల్ హైవే అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క వశిష్ఠ వారధికి టెండర్లు వచ్చే నెల 12కు వాయిదా పడ్డాయి. అట్లనే పాలకొల్లు రోడ్ నుంచి నేషనల్ హైవే 216 బైపాస్ వరకు ఈ యొక్క వంతెన అనేది ఈ ఆర్ఓబి కానీ, ఈ పంట కాలువల మీద కానీ, అండర్ పాస్ల మీద కానీ నిర్మించేటువంటి ఈ యొక్క వంతెనకు సుమారు 100 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుందని దీనికి ప్రాథమిక అంచనా వేశారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుంది. త్వరలో టెండర్లు పూర్తయితే పనులు కూడా ప్రారంభించున్నారు. అది ఫ్రెండ్స్, ఈ అండర్ పాస్ ఈ యొక్క వంతెన గురించి 100 కోట్ల రూపాయలతో నిర్మించేటటువంటి వంతెన గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.